ఏదైతే ఔరో కోల్ మైన్ తీసుకుందో అది 5%, 5% టెండర్ మీద తీసుకుంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దానికి అదనంగా 0.5% ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అది తిరిగి సింగరేణికే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు మేసెస్ అవంతిక కాంట్రాక్టర్స్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళు 7.5%కి టెండర్లో తగ్గించుకున్నారు. దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం 0.5% ఇవ్వడానికి చెల్లించడానికి సిద్ధంగా ఉంది. అది కూడా వెనక్కి ఇవ్వాలి. దాంతోపాటు ఇవాళ శ్రావణపల్లి గనులు అయితే వేలం జాబితాలో పెట్టినారో అది తొలగించి యథావిధిగా సింగరేణికి కట్టబెట్టాలని మా డిమాండు. భవిష్యత్తులో కూడా గోదావరి వ్యాలీలో గుర్తుపుచ్చిపోయేటువంటి ఏ గనినైనా నిర్ద్వందంగా నామినేషన్ పద్ధతిలో ఏ విధంగా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా నిజాం ప్రభువే దీనికి ఆర్డర్ వేసిన సందర్భం. తెలంగాణలో ఏ గని ఉన్నది సింగరేణికి చెందుద్దని 135 ఏళ్ల చరిత్ర సింగరేణి కాబట్టి ఈ ఆక్షన్ నుంచి సింగరేణి చుట్టుపక్కల గనులు మినహాయించి మొత్తం గనుల్ని సింగరేణికే దక్కే విధంగా చేయాలి. అలా చేస్తే ఇంకో 50 నుంచి 60 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం సింగరేణికి దక్కుతుంది. తెలంగాణ ప్రజల యొక్క ఆశలు కలలు నెరవేరే అవకాశం ఉంది. కిషన్ రెడ్డి గారు తెలంగాణ ముద్దుబిడ్డ కాబట్టి ఇలా బొగ్గు శాఖ మంత్రిగా అయినారు కాబట్టి ఈ శ్రావణపల్లి తక్షణమే ఆక్షన్ జాబ్ నుంచి తొలగించి సింగరేణికి అప్పచెప్పాల్సిన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. 2 ప్రైవేట్ గనులు కూడా వాళ్ళ పనులు మొదలు పెట్టలేకపోయినారు. మీరు అన్నట్టు వారికి అనుభవం లేదు, అనుభవం కంపెనీ కాదు, చేసే పరిస్థితులు లేరు కాబట్టి వారికి అదనంగా 0.5% కలపడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ 2 ఆక్షన్ అయిన గనులు కూడా వెనక్కి సింగరేణికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేసేది మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఇది మళ్ళీ సింగరేణికి కార్మిక ప్రజాపరం కావాలి ప్రజాపరం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. లెటర్ రాయడానికి కూడా సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ పెట్టేది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. అదే అంటున్నా పెళ్లిని దానిలో మినాయించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వంగా ఇవి క్యాన్సిల్ చేసి మా సింగరేణికి ఇచ్చేయండి అని తెచ్చుకోవడంలో పెద్ద కాదు, అందులో పెద్ద దిక్కత్తు ఉంటుందని నేను అనుకోవడంలో అది పెద్ద కష్టమైన పని కాదు. ఒకటి రెండవది కోరుకోవడంగా సాధించండి. ఎందుకంటే అక్కడ క్లియర్గా కనబడుతుంది కదా సమ్ ఆశ్రిత పక్షపాతము లేకపోతే వందిమాగదుల కంపెనీలకు వెళ్ళాయనేది కనబడుతుంది, మీరే ఆరోపిస్తున్నారు కదా. అలాంటప్పుడు తీసుకోవచ్చు. ఒకటి రెండవది రేపు జరగబోతున్న దాని విషయంలో కూడా మీరు క్లియర్గా ఉన్నప్పుడు ఇది శ్రావణపల్లిది కూడా ఖచ్చితంగా సింగరేణికే తీసుకోవాలనుకున్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వానికి కనుక ఇప్పటికే రిక్వెస్ట్ లెటర్ పెట్టుంటే దీన్ని వేలం వద్దు సింగరేణి నడిపిస్తాను మీరు పెట్టి ఉంటే ఆ విషయాన్ని బయటికి చెప్పి ఉండాల్సింది. పెట్టలేదా, పెట్టిందని చెప్పడం లేదు. అవతల కేటీఆర్ గారు ఇవాళ కూడా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారని మాట్లాడుతున్నారు. ఇక్కడ కుమ్మక్కే అవకాశం ఏడుంది. ఇప్పుడు ఈ ఆక్షన్ ప్రక్రియ అంతా కూడా కొన్ని మాసాలు నడుస్తున్నట్టు ప్రక్రియ. కిషన్ రెడ్డి గారు మొన్న మంత్రి ఇవాళ చేసిన ప్రక్రియ కాదు అది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జరిపిన ప్రక్రియలో భాగం ఇది. మేము అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేము పొద్దున కూడా మాట్లాడడం జరిగింది, వారు కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఆలోచన స్పష్టం. ఈ గనులన్నీ కూడా సింగరేణికి ఇవ్వాల్సిందిగా తక్షణమే లెటర్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రేపే కదా వేలము, చెందాలి, దాంట్లో ఏం కాంప్రమైజ్ లేదు. మహేష్ గారు రేపే కదా వేలం, రేపే కదా చేస్తాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అందుకే కిషన్ రెడ్డి గారు తన విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఈ వేలం పార్ట్ నుంచి రేపు దాన్ని ఇన్స్టాల్ చేయాలి, శ్రావణపల్లిని దాని నుంచి మినాయించాలని కోరుతా ఉన్నాం మేము. అవును, వారు కేంద్ర మంత్రి కాబట్టి నేను మహేష్ గారు ఆర్డర్ తీసుకొచ్చి దీన్ని మినాయించాలని కోరుతా ఉన్నాం. మహేష్ గారు మీరు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు, ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, మీ పార్టీ అధికారంలో కాబట్టి నేను ఈ డిబేట్లో మిమ్మల్ని అడుగుతున్న కమిట్మెంట్ ఏంటంటే రేపు శ్రావణపల్లి బ్లాక్